హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బెండకాయలు సామాన్యంగా పిల్లలు తినమంటే చిరాకు పడతారు కదా. వాళ్ళ కోసం ఇదిగోండి నీట్గా కడుక్కొని మనము వీటిని ఇట్లా డైమండ్ షేప్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ మనం పెళ్ళిళ్ళలో వేస్తారు కదా బెండకాయ పకోడీలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి, మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ పకోడీలాగా చేసి చూపిస్తాను చూడండి. అయితే బాగానే తినేస్తారు. చూడండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కార్న్ఫ్లోర్ వేసాం కదా, శనగపిండి వేసుకోవాలి. చూడండి 2 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటాను. కొంచెం వేసుకుంటాం ఫ్రెండ్స్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ మనకు సరిపడా వేసుకోవాలి. శనగపిండి మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. వీటిని మనం మంచిగా పకోడీ పిండిలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి పొడి పొడి అయింది కదా, కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుందాము. ఎక్కువ వాటర్ వేస్తే జిగురు వచ్చేస్తుంది కదా. ఇలా కలుపుకోవాలి. చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ పసుపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కాగింది కదా, ఇలా వేసుకోవాలన్నీ. చూడండి ఇదిగోండి కలర్కి వస్తున్నాయి కదా, కొంచెం మరలేసుకుందాం ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయితే అయినాయి కదా, తీసేసుకుందాం మనం ఫ్రెండ్స్. అన్నీ ఇలాగే వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్నాక్ లాగా సాయంత్రమైనా వేసుకోవచ్చు, పప్పుచారులకైనా తినొచ్చు. చూడండి ఇలా ఇస్తే స్నాక్స్ లాగా పిల్లలు కూడా మంచిగా తింటారు. చూడండి క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు కూడా హాయిగా తినేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నేను చేసిన